సో మాస్ చేంజెస్ కాన్సెప్ట్ ఏంటి? మాస్ చేంజెస్. వెళ్ళండి. మీరు ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఒకటి ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. మాస్ చేంజెస్ టైప్ చేయండి. నెక్స్ట్ డౌన్లో జిఎల్ మాస్టర్ క్రియేషన్. ఫాంట్ సైజ్ అంత అవుతుంది, డిక్రీజ్ చేయండి అంతెందుకు. కింద ఫాంట్ సైజ్ తక్కువ చేయండి. ఓకే. జిఎల్ క్రియేషన్, జిఎల్ మాస్టర్ అలా అయినా ఓకే. జిఎల్ మాస్టర్ క్రియేషన్. టీ కోడ్ ఏంటి? ఎఫ్ఎస్ 00 క్రియేషన్. ఎఫ్ఎస్ 00 చేంజ్. చేంజ్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ఎఫ్ఎస్ 00. సో జిఎల్ క్రియేషన్ దాని తర్వాత టైప్ చేయండి. ఎఫ్ఎస్ 00 తర్వాత అక్కడ కూడా టైప్ చేయండి. ఎఫ్ ఎఫ్ఎస్ 00 తర్వాత అగైన్ ఎఫ్ఎస్ 00 ఇవ్వండి. సో జిఎల్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? ఎఫ్ఎస్ 00. జిఎల్ చేంజ్ ఎఫ్ఎస్ 00. నెక్స్ట్ వెండర్ మాస్టర్ క్రియేషన్ కింద టీ కోడ్ ఏంటి? FK01. వెరీ గుడ్. వెండర్ చేంజ్ FK02. నెక్స్ట్ కస్టమర్ మాస్టర్ క్రియేషన్. చేంజ్ అనేది అక్కడ ఇవ్వండి. చేంజ్ అనేది టైప్ చేయాల్సిన అవసరం లేదు. మనం రెడీ చేంజ్ అక్కడ తీసేయండి, స్పేస్ ఇవ్వండి. చేంజ్ ఇవన్నీ ఎక్కడ ఇవ్వాలంటే మీరు పైన యాడ్ చేసుకోండి. ఇక్కడ 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 యాడ్ చేయండి, స్పేస్ ఇవ్వండి, ఇంకా ఇంకా స్పేస్ ఇవ్వండి. ఉమ్. ఇది కూడా మూవ్ చేయండి కొంచెం. ఫస్ట్ వన్ ఇది కూడా లైన్, ఇవి ఇలా రావాలి ఆర్డర్లో. ఎగ్జాంపుల్ ఇలా ఉండాలి, ఇలా రావాలి. ఓకే. సో వెన్ సో జిఎల్ మాస్టర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? చేంజ్. వెరీ గుడ్. ఫస్ట్ కింద స్టార్టింగ్ లో క్రియేషన్ FS 00 పైన క్రియేషన్. అక్కడే ఇవ్వండి క్రియేషన్. తీసుకోవట్లేదా? ఉమ్, కొంచెం అడ్జస్ట్ చేయండి. ఉమ్, ఉమ్. సో జిఎల్ మాస్టర్ క్రియేషన్ FS 00, జిఎల్ చేంజ్ FS 00. వెండార్ మాస్టర్ క్రియేషన్ FK01, వెండార్ మాస్టర్ చేంజ్ FK02. నెక్స్ట్ కస్టమర్ మాస్టర్ క్రియేషన్ FD 01. టీ కోడ్ ఏంటి? FD 01. FD కదా, డి డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, FD. లేదంటే XD 01 కూడా ఉపయోగించవచ్చు, నో ఇష్యూ. కస్టమర్ మాస్టర్ చేంజ్ టీ టీ అవసరం లేదే, FD 02. నెక్స్ట్ ఇంకా ఏమన్నాయి?
అసెట్ క్రియేషన్ నోట్ చేసుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్, మీకు గుర్తుండాలి. అసెట్ క్రియేషన్, అసెట్ మాస్టర్ క్రియేషన్ అని చెప్తారు. టీ కోడ్ అండి AS01, AS01. అసెట్ చేంజ్ AS02. తర్వాత ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్, కంట్రోలింగ్ సంబంధించింది KE51. ప్రాఫిట్ సెంటర్ చేంజ్ KE52. KE52. కాస్ట్ సెంటర్ క్రియేషన్ KS01. KS01. కాస్ట్ సెంటర్ చేంజ్ KS02. ఓకే, ఇవి ఇవి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో మీరు GL అకౌంట్ క్రియేట్ చేయాలంటే FS00, GL మాస్టర్ చేంజ్ FS00. వెండర్ మాస్టర్ క్రియేషన్ FK01, వెండర్ చేంజ్ FK02. కస్టమర్ మాస్టర్ క్రియేషన్ FD01, కస్టమర్ మాస్టర్ చేంజ్ FD02. అసెట్ క్రియేషన్ AS01, అసెట్ చేంజ్ AS02. ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్ KE51, ప్రాఫిట్ సెంటర్ చేంజ్ KE52. కాస్ట్ సెంటర్ క్రియేషన్ KS01, కాస్ట్ సెంటర్ చేంజ్ KS02. ఇవి మాస్టర్ డేటాకి సంబంధించిన క్రియేట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ చేంజెస్ చేయడానికి. ఓకే, సో ఇవన్నీ ఎలా ఉపయోగిస్తాము? ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏదైనా చేంజ్ చేయాలనుకోండి, చేంజ్ అనే టీ కూడా ఉపయోగిస్తాం. మీరు ఏమైనా చేంజెస్ చేయాలి, ఈ చేంజ్ అనే టీ కోడ్ని ఉపయోగిస్తాం. వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, GL మాస్టర్, అసెట్ మాస్టర్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్స్, ఇవన్నిటికి ఈ చేంజ్ అనే టీ కోడ్ని ఉపయోగిస్తాం. ఓన్లీ ఇప్పుడు ఈ టీ కోడ్స్ ఉపయోగించి 1 by 1 మాత్రమే చేంజెస్ చేయగలం. బట్ మల్టిపుల్ వెండర్స్, మల్టిపుల్ కస్టమర్స్ ఎట్ ఏ టైం, ఎగ్జాంపుల్ ఎట్ ఏ టైం అంటే ఏం చేస్తాము? బ్లాక్ చేయాలి, అన్బ్లాక్ చేయాలి. ఎలా చేయాలి? కొన్ని కస్టమర్స్ ఉంటారు, మీ కంపెనీలో 3000 కస్టమర్స్, కస్టమర్ డేటా ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఒక 10,000 కస్టమర్స్ ఉన్నారు, వాటిలో కొన్ని బ్లాక్ చేయాలి. ఎలా చేయాలి? సరే, వెండర్స్ ఉన్నారు, వాటి 10,000 కస్టమర్లో మీరు ఒక 2,000 కస్టమర్స్, 2,000 వెండర్స్ని బ్లాక్ చేయాలి. సో టీ కోడ్ ద్వారా చేయటం వల్ల, మాన్యువల్గా చేయటం వల్ల చాలా టైం తీసుకుంటుంది. సో అందువల్ల ఏం చేస్తాము? మాస్ చేంజెస్ అనే ఆప్షన్ని, అనే టీ కోడ్ని ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ మనం మాన్యువల్గా చేస్తే, చేంజెస్ చేయాలంటే GL అకౌంట్ అయితే FS00, వెండర్ అయితే FK01, కస్టమర్ అయితే FD02, వెండర్ అయితే FK02, కస్టమర్ అయితే FD02, అసెట్ అయితే AS02, ప్రాఫిట్ సెంటర్ అయితే KE52, కాస్ట్ సెంటర్ అయితే KS02 ఉపయోగిస్తాం. కానీ మీరు జాబ్లోకి వెళ్ళిపోయారు, బల్క్లో చేంజెస్ చేయాలి, బల్క్లో మాస్టర్ డేటాని చేంజెస్ చేయాలి. ఏం చేయాలి? అటువంటప్పుడు మనకి మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై మాస్టర్ డేటా చేంజ్ అంటే మల్టిపుల్ డేటాని చేంజెస్ చేస్తాం ఎట్ ఏ టైం. మాస్ డేటా చేంజెస్. ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం మనం? మాస్ డేటా చేంజెస్. మాస్ డేటా చేంజెస్ అంటే ఏంటి? మల్టిపుల్ డేటాని చేంజ్ చేస్తాం ఎట్ ఏ టైం. 100 to 1000 vendors changes, 100 to 2000 customers changes, 1 to 1000 vendors or 1 to 10,000 customers changes. చేంజెస్ అంటే ఏంటి? బ్లాక్ షేర్స్, ఏదైనా బ్లాక్ షేర్ ఎగ్జాంపుల్. సో ఇలా మల్టిపుల్ మాస్టర్ డేటాని, 1000 మాస్టర్ డేటా, 2000 మాస్టర్ డేటా ఎట్ ఏ టైం చేంజ్ చేయడానికి ఈ మాస్ చేంజెస్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. మల్టిపుల్ డేటా చేంజెస్ ఎట్ ఏ టైం. మీ దగ్గర 100 వెండర్స్ ఉన్నారు, ఎట్ ఏ టైం చేంజ్ చేయాలి. సో ఏం చేస్తారు? FK02 యూజ్ చేస్తారా? చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో దానికి ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని ఏమంటారు? మాస్ డేటా చేంజెస్. టీ కోడ్ ఏంటి?
MASS మాస్ టైప్ చేయండి. మాస్ డేటా చేంజెస్ టీ కోడ్ ఏంటి? MASS మాస్. టీ కోడ్ MASS మాస్ అనేది ఒక టీ కోడ్. ఇది మూవీ ఉంది కదా, నాగార్జున మూవీ మాస్. సో మాస్ డేటా చేంజెస్, ఓకేనా? టీ కోడ్ ఏంటి? మాస్. సో మాస్ అనే టీ కోడ్ ఉపయోగించి వీ కెన్ చేంజ్ మల్టిపుల్ డేటా చేంజెస్ ఎట్ ఏ టైం. యాక్చువల్గా బ్లాక్ అండ్ అన్బ్లాక్ ఉపయోగపడుతుంది. I want to block 100 vendors at a time with help of mass data T code. I want to block 10,000 customers at a time. మాస్ అనే టీ కోడ్ ఉపయోగిస్తాం. జిఎల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, ఇటువంటి ఎగ్జాంపుల్. ఏమైనా బ్లాక్ చేయాలి, అన్బ్లాక్ చేయాలి, ఏ టీ కోడ్ ఉపయోగపడుతుంది? మాస్ అనే టీ కోడ్ ఉపయోగపడుతుంది. మాస్. ఎలా బ్లాక్ చేస్తాము? ఎలా బ్లాక్ చేయాలి? టైప్ చేయండి అక్కడ. మాస్ అంటే టైప్ చేయండి. మాస్. వీ కెన్ యూస్ మాస్ డేటా మాస్. మాస్ డేటా చేంజెస్ మీన్స్ I want to block 100 to 10,000 vendors at a time. I want to block 100 to 10,000 vendors at a time with help of mass T code. మీరు 100 వెండర్స్, 1000 వెండర్స్, 10,000 వెండర్స్ ఎట్ ఏ టైం బ్లాక్ చేయాలి. ఎలా చేస్తారు? మాస్ అనే టీ కోడ్ని ఉపయోగిస్తారు. ఎలా బ్లాక్ చేస్తాము? వెండర్ మాస్టర్ డేటా ఏ టీ కోడ్లో, వెండర్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? ఎగ్జాంపుల్, వెండర్స్ని చేంజ్ చేయాలి. ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? వెండర్ మాస్టర్. టైప్ చేయండి. టీ కోడ్ ఏంటి? ఫస్ట్ టీ కోడ్ ఏంటి? SC16N కదా, SC16N వెళ్తాం. టైప్ చేయండి SC16N. సో SC16Nలోకి వెళ్ళి మనము వెండర్ మాస్టర్ డేటాని బ్యాకప్ తీసుకుంటాం. సో ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? LFB1. LFB1 ఏనా? ఇవ్వండి, LFB1 బ్రాకెట్లో ఇవ్వండి. సో SC16N అంటే ఏంటి? డేటా డిస్ప్లే. టీ కోడ్ ఏంటి? LFB1. SAP ఓపెన్ చేయండి. సో ఫస్ట్ డేటాని పిక్ చేసుకుందాం, ఎక్స్పోర్ట్ చేద్దాం. టీ కోడ్ SC16Nకి వెళ్ళాలి. మనోహర్ రెడ్డి గారు, SC16N టేబుల్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? SC16N వెళ్తాం. టేబుల్ నేమ్ ఇవ్వండి, LFB1. ఎంటర్. సో మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి కింద. ఇంకా డౌన్లోడ్ కంపెనీ కోడ్ ఆప్షన్ చూడండి. మీ కంపెనీ కోడ్ LFB1లోనేమో వెండర్ మాస్టర్ డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. మన కంపెనీ కోడ్ లెవెల్లో పిక్ చేస్తున్నాం. సో ఇక్కడ మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ ఏంటి? RE11లో ఉన్నటువంటి వెండర్ మాస్టర్ డేటా అంతా కూడా పిక్ చేస్తాం. టేబుల్ నేమ్ ఏంటి? LFB1. ఎగ్జిక్యూట్. సో మీరు వెండార్స్ ఎన్ని క్రియేట్ చేస్తారు? ఇక్కడ ఓన్లీ 4 చేశారు. మీరు వెండార్స్ ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేయకపోతే కష్టం. వెండార్స్ అందరూ కూడా అట్లీస్ట్ ఒక 10 to 15 వెండార్స్ క్రియేట్ చేయండి.
బట్ వీటిని మనమే చేసినట్లున్నాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నో ఇష్యూ. ఎవరైనా మీట్లో ఉండండి, 1 minute. ఓకే, సో ఈ వెండార్స్ అన్ని కూడా ఏం చేయాలి? ఎగ్జాంపుల్, బ్లాక్ చేయాలి. బ్లాక్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉంది? ఇది అన్బ్లాక్లో ఉంది, ఈ కాలం అన్బ్లాక్లో ఉంది. సో బ్లాక్ చేయాలి. 1 by 1 బ్లాక్ చేయలేము. మాస్టర్ డేటాని బేస్గా చేసుకుని LFB1లోకి వెళ్ళి ఫస్ట్ ఈ డేటా అంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ ఎలా చేస్తామో చేయండి. అదే ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్, కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్, కంటిన్యూ, ఎలౌ చేయండి. ఇది వెండార్ మాస్టర్ డేటా. ఓకే, డెస్క్టాప్ పైన ఫైల్ సేవ్ అయిందా? సో ఇవి వెండార్స్. ఈ వెండార్ మాస్టర్ డేటాని మనము చేంజెస్ చేయాలి. ఈ వెండార్ మాస్టర్ డేటాని మనము చేంజెస్ చేయాలి. ఎగ్జాంపుల్, నేను బ్లాక్ చేయాలనుకుంటున్నాను. పీ కోడ్ ఏంటి? MASS, మాస్. కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి, మాస్ చేంజెస్. పీ కోడ్ ఏంటి? MASS, మాస్. ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ ఉంది కదా, డ్రాప్ డౌన్ చేయండి ఫస్ట్ వన్. సో ఇక్కడ వెండార్ ఎక్కడ ఉన్నారు చూడాలి. వెండార్ ఎక్కడ ఉన్నారు? లాస్ట్లో ఉన్నారు, లాస్ట్లో. LFA1 వెండార్స్. ఓకే, మనం ఏ మాస్టర్ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి? ఏ మాస్టర్ డేటాకి సంబంధించినవి బ్లాక్ ఆర్ అన్బ్లాక్ ఆర్ చేంజెస్ చేయాలి. ఎగ్జాంపుల్, LFA1 అంటే ఏంటి? వెండార్ మాస్టర్ డేటా అంతా ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఇచ్చేసాం. తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఇక్కడ వెండార్ మాస్టర్ కంపెనీ కూడా మనం చూసారా? సెకండ్ వన్. మనం LFB1లో కదా తీసుకున్నాము. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వెండార్ మాస్టర్ కంపెనీ కోడ్ లెవెల్లో సెలెక్ట్ చేసుకున్నాం. వెండార్కి సంబంధం, ఓకేనా? తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ చేయండి. సో ఇక్కడ డ్రాప్ డౌన్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. RE11 ఇచ్చారు. ఇచ్చారు కదా. తర్వాత 1 minute. ఎగ్జిక్యూట్, కంపెనీ కూడా ఇచ్చేశారు. వెయిట్ ఐఎమ్ సారీ, వెయిట్ చేయండి. సో ఇక్కడ మీరు కంపెనీ కూడా ఇచ్చారు కదా. కంపెనీ కూడా ఇచ్చిన తర్వాత మీరు ఏ వెండార్స్ని బ్లాక్ చేయాలనుకుంటున్నారు అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. వెండార్ నంబర్స్ కాపీ చేయండి. కంపెనీ కూడా ఇచ్చేసిన తర్వాత ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయాలి. వెండార్ మాస్టర్ డేటాకి సంబంధించిన షీట్ ఇది. వెండార్ నంబర్స్ అన్ని కాపీ చేసుకోండి. కాపీ చేశారా? ఇక్కడ కాపీ చేసిన తర్వాత మల్టిపుల్ సెలక్షన్కి వెళ్ళండి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా మాత్రమే చేయాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ఆప్షన్ ద్వారా మాత్రమే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్,
కంటి కంటిన్యూ పైన ఫస్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఆ, తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. యాడ్ అయినాయా? ఓకే, యాడ్ అయ్యండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏమున్నాయి? 1 మినిట్. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. ఇక్కడ ఏముంది? క్లిక్ చేశారు కదా. ఇక్కడ ఒక విండో ఓపెన్ అయింది మనకి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక విండో ఓపెన్ అయింది, ఇక్కడ ఒక విండో ఓపెన్ అయింది. సో ఇవన్నీ అన్బ్లాక్ లో ఉన్నాయి. సో మీకు ఏమేమి బ్లాక్ చేయాలనుకుంటున్నా, ఏ ఫీల్డ్స్ బ్లాక్ చేయాలనుకుంటున్నారు, అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి మూవ్ చేయాలి. మీరు ఏ ఫీల్డ్స్ బ్లాక్ చేయాలనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ ఏ ఫీల్డ్స్ బ్లాక్ చేయాలనుకుంటున్నారు? అవి ఎగ్జాంపుల్ పేమెంట్ బ్లాక్. చూడండి, ఇక్కడ పేమెంట్ బ్లాక్ ఉంటుంది. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. పేమెంట్ బ్లాక్ పీ సిరీస్ లో ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. ఇంకా ఏం చేద్దాం మనం? పేమెంట్ బ్లాక్ తర్వాత పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్ తీసుకోండి. అది కూడా మూవ్ చేయండి. పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్ ఇవి ఇచ్చేశారు. ఇవి చేశారు. కంటిన్యూ చేయండి. ఉమ్. తర్వాత చూడండి, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ కొన్నే ఉన్నాయి కదా, ఒక పని చేద్దాం. ఇక్కడ ఈ లైన్స్ అడ్జస్ట్ చేయండి కొంచెం. ఫస్ట్ పీ కూడా అడ్జస్ట్ చేయండి. ఈ క్రింద ఉన్నాయి ఇవి కూడా అడ్జస్ట్ చేయాలి, ఆ పీగా సేమ్ లెవెల్లో. రైట్, ఓకే, ఇట్లా. అడ్జస్ట్ చేశారు కదా, పైన కూడా సేమ్ ఒకే లైన్లో ఉండాలండి ఇవన్నీ కూడా. ఎనఫ్. బ్లాక్ ఫర్ పేమెంట్ కూడా అడ్జస్ట్ చేయండి. ఇవి అడ్జస్ట్ చేశారు మీరు. తర్వాత చూడండి, సెలెక్ట్ చేయాలి, ఈ లైన్ సెలెక్ట్ చేయాలి. పేమెంట్ ఫర్ బ్లాక్ అని చూసారు, అది లైన్ సెలెక్ట్ చేయండి పైన. సెలెక్ట్ చేశారా? డబుల్ క్లిక్ చేయండి. పేమెంట్ ఫర్ బ్లాక్ పైన డబుల్ క్లిక్ చేయండి. మళ్ళీ చేయండి. ఓకే, సెలెక్టెడ్. నెక్స్ట్ రైట్ సైడ్ పో పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కూడా సెలెక్ట్ చేయండి. ఇలా రావాలి. అంటే ఏంటి, మీరు ఇవన్నీ బ్లాక్ చేస్తున్నారు అనమాట. సో ఈ లైన్స్ అనేవి మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లా. ఈ లైన్స్ అనేవి ఎందుకంటే 1 బై 1 ఇవ్వలేము కదా, అందువల్ల మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ ఫర్ బ్లాక్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ పేమెంట్ ఫర్ బ్లాక్ ఉంది కదా, అక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ వస్తుంది చూడండి. అక్కడ కాదు, పైన పైన అక్కడే వస్తుంది. కర్సర్ ఉంచండి అక్కడ. సరే, ఫస్ట్ ఇది సెలెక్ట్ చేయండి. పోస్టింగ్ ఫర్ బ్లాక్ పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కూడా సెలెక్ట్ చేయండి. చేశారా? పేమెంట్ ఫర్ బ్లాక్ దగ్గర డ్రాప్ డౌన్ ఆప్షన్ రావట్లేదు మీకు ఏంటి? ఫస్ట్ డీ సెలెక్ట్ చేయండి ఫస్ట్ కొని. ఇప్పుడు డ్రాప్ డౌన్ ఆప్షన్ వచ్చింది కదా, ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? బ్లాక్డ్ ఫర్ ఏ తీసుకోండి, బ్లాక్డ్ ఫర్ పేమెంట్.
ఇచ్చారా? సో ఇవి మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ టాప్ లెవెల్లో. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఓన్లీ 4 వెండర్స్ ఉన్నారు కాబట్టి. ప్రాజెక్ట్లోకి వెళ్తే ఒక 3000 వెండర్స్ ఉంటారు. 3 టైమ్ 3000 టైమ్స్ మనకి డబల్ ఎంటర్ చేయలేం కదా. ఏ అండ్ ఈ టిక్ మార్క్ అనేది ఇవి మొత్తం మాన్యువల్గా ఈ లైన్స్ ఎంటర్ చేయలేము కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ లెవెల్లో సెలెక్ట్ చేసుకోవాలి. క్రింద లెవెల్లో మాన్యువల్గా ఎంటర్ చేయలేము. ఓన్లీ 4 ఉన్నాయి కాబట్టి చేయొచ్చు. ఒక 5000 వెండర్స్ బ్లాక్ చేయాలి, మాన్యువల్గా చేయగలరా? నో, చేయలేము. కాబట్టి ఈ టాప్ లెవెల్లో మీరు ఏమైతే ఏ యాక్టివిటీ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసాం తర్వాత పేమెంట్ ఫర్ బ్లాక్ ఇది కూడా సెలెక్ట్ చేయండి లైన్ మొత్తం. అది కాదు. ఇక్కడ క్లిక్ చేయండి. ఈ లైన్ మొత్తం సెలెక్ట్ అయినట్టు ఇట్లా ఉంటే ఓకే. ఈ లైన్ మొత్తం సెలెక్ట్ అయినట్లు సెలెక్ట్ అవ్వాలి. ఓకే, సెలెక్ట్ చేసాం. సో పేమెంట్ ఫర్ బ్లాక్ ఇవి సెలెక్ట్ చేశాం కదా. టాప్లోకి వెళ్ళండి. అప్లై టాప్లో ఎడిట్లోకి వెళ్ళాలి. అప్లై చేంజెస్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. అప్లై అవ్వలేదండి, అప్లై అవ్వాలి కదా. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. క్లోజ్ చేయండి. మ్మ్. ఈ లైన్ సెలెక్ట్ అవ్వలేదండి, ఇంకోసారి చేయండి. ఇది కూడా సెలెక్ట్ చేయండి. సేవ్ చేయండి. ఎందుకని రావట్లేదు? 1 మినిట్, ఏమైనా మిస్టేక్ చేస్తామా? కరెక్టే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఇది క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. ఇక్కడ ఈ విండో క్లోజ్ చేయండి. ఆ, ఇది మొత్తం సెలెక్ట్ అయింది కదా. సేవ్ చేయండి ఒకసారి. సేవ్ అవ్వట్లేదు మీకు ఏంటో అది మేబీ. కంటిన్యూ. చేంజెస్ హ్యాస్ బీన్ మేడా, కంప్లీటెడా? వెయిట్. మీకు ఇక్కడ బ్యాక్ వెళ్ళండి. కంప్లీట్ అయినట్టు వస్తుంది కానీ ఇక్కడ మీకు కంటిన్యూ. ఇవి కింద అప్లై అవ్వాలి. ఇక్కడ వెయిట్. ఈ ఏఎం చూసారా? వెయిట్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ అనే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఇక్కడ కూడా అప్డేట్ అవుతుంది. ఇక్కడ అవ్వట్లేదు ఏంటో చూద్దాం, ఏదో మిస్టేక్ చేస్తాం మనం. ఎడిట్లోకి వెళ్ళండి, అగైన్ ఎడిట్లోకి వెళ్ళండి. అప్లై చేంజెస్ క్లిక్ చేయండి. సేవ్ చేయండి. యాడ్ అయినా చూసారా? అదిగో. అయ్యో, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నాం. క్లోజ్ చేయండి. యాడ్ అయిపోయినాయి ఆల్రెడీ. క్లోజ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. చూసారా? ఇక్కడ యాడ్ అయ్యింది. ఇంతకుముందు ఎందుకు అవ్వలేదు? ఓకే, ఇలా యాడ్ అవుతుంది. అంటే మీరు మాన్యువల్గా ఇవ్వకూడదు, ఆటోమేటిక్గా యాడ్ అవ్వాలి.
చూసారా యాడ్ అయిపోయినాయి. అంటే ఏంటి, ఈ వెండార్కి సంబంధించినటువంటి ఈ వెండార్స్ 4 వెండార్స్ ఉన్నారు. మీ దగ్గర 1000 వెండార్స్ ఉండొచ్చు. అవన్నీ కూడా ఆటోమేటిక్గా మనం ఏం చేసాము, పేమెంట్ అనేది బ్లాక్ చేస్తాం. తర్వాత పోస్టింగ్ ఫర్ పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్, పోస్టింగ్ కూడా బ్లాక్ చేస్తాం. అంటే ఏంటి, ఈ ట్రాన్సాక్షన్స్ ఏమీ అవ్వవు. సరే, చేంజెస్ అయిందా లేదా చెక్ చేద్దాం. ఎలా చెక్ చేస్తాం, ఎలా చెక్ చేస్తాము, SC16Nకి వెళ్ళండి. SC16N సో టేబుల్ ఏంటి, LFB1 ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వాలి. బాక్కెళ్ళండి. LFB1 నుంచి కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్. ఇక్కడ పేమెంట్ బ్లాక్ ఉంటుంది చూడండి, రైట్ సైడ్కి మూవ్ చేయండి కొంచెం. లేదు, అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నుండి చూడండి, కొంచెం స్లోగా వెళ్ళండి. కంప్లీట్ వెళ్ళిపోండి, బ్యాక్ వెళ్ళిపోండి, అంత అవసరం లేదు, ఫస్ట్కి వెళ్ళిపోండి. బ్లాక్ ఇండికేటర్ ఇక్కడ యాడ్ అవ్వలేదు మీకు, ఎందువల్ల అవ్వలేదు, ఇక్కడ అవ్వాలి. సార్ అది అప్లై చేసాక సేవ్ చేయలేదు సార్ మనం. చూడండి, చెక్ చేయండి, వెళ్ళండి. అప్లై చేసిన సేవ్ కూడా చేసాం మనం. సేవ్ అయ్యింది, బట్ మళ్ళీ ట్రై చేద్దాం, చెక్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ వెండార్ కంపెనీ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, మళ్ళీ చేస్తాం చూడండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏమి ఇవ్వాలి, మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి, వెండార్స్ అన్ని అప్లోడ్ చేయండి. ఎగ్జిక్యూట్ చేశారా. ఇవన్నీ వెయిట్ వెయిట్, ఇక్కడ టిక్ మా సెలెక్ట్ చేయండి, ఇది సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏం తీసుకోవాలి, పేమెంట్ ఫర్ బ్లాక్ ఒకటి తీసుకోండి. ఇంకోటి పేమెంట్ ఫర్ కంపెనీ కోడ్, పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్. మూవ్ చేశారా, కంటిన్యూ చేయండి, ఆ లైన్స్ అడ్జస్ట్ చేయండి. క్రింద కూడా అడ్జస్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి, అక్కడ డ్రాప్ డౌన్ చేసి ఏ ఇవ్వండి, ఏ. ఆ లైన్స్ మొత్తం సెలెక్ట్ చేయండి, అటు కూడా సెలెక్ట్ చేయండి. అది డౌన్ వరకు సెలెక్ట్ అవ్వాలి, మీకు అవ్వట్లేదు. ఇచ్చారా, అప్లై చేంజెస్, కంటిన్యూ, సేవ్ చేయండి.
సేవ్ చేయండి. సెలెక్ట్ అయిపోయింది ఆల్రెడీ సెలెక్టెడ్. కింద వరకు రావాలండి. ఇప్పుడు అవుతుంది చూడండి, కింద వరకు రావాలి. సేవ్. అప్లై చేంజెస్ చేశారు కదా మీరు. అప్లై అని చూసారా? సేవ్ చేయండి. కంటిన్యూ. ఇట్లా గ్రీన్ మెసేజ్ రావాలి. ఇలా వస్తే కరెక్ట్గా అయినట్లు. ఓకే. ఇలా ఉంచండి. న్యూ స్టేషన్ తీసుకోండి. LF SE69కి వెళ్ళాలి. LFB1. కంపెనీ కూడా ఇవ్వండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ చూసారా బ్లాక్ అని చూసారా? ఇదిగో ఇలా రావాలి బ్లాక్. ఇంకొక కాలం కూడా బ్లాక్ చేశాం కదా, అది మీరు రైట్ సైడ్ చెక్ చేస్తే కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ కనిపించకపోతే చేంజ్ లేఅవుట్, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చేంజ్ లేఅవుట్. చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఏం చేసాం మనం? ఎట్ ఏ టైం ఎట్ ఏ టైం మల్టిపుల్ వెండర్స్ని బ్లాక్ చేసాం. ఎట్ ఏ టైం మల్టిపుల్ వెండర్స్ని బ్లాక్ చేసాం. సో ఏం చేయాలి? మళ్ళీ ఇవన్నీ అన్బ్లాక్ చేయాలి. బ్లాక్ చేసాం, పేమెంట్ బ్లాక్ చేసాం. ఇవన్నీ ఏం చేయాలి? అన్బ్లాక్ చేయాలి. సేమ్ టీ కోడ్, సేమ్ ప్రాసెస్. MASS టీ కోడ్ ఏంటి? ఫస్ట్కి వెళ్ళండి. /n/MASS సేమ్ ప్రాసెస్. డ్రాప్ డౌన్ చేయండి. LFA1 తీసుకోవాలి, లాస్ట్లో ఉంది. ఎగ్జిక్యూట్. కంటిన్యూ. వెండర్ మాస్టర్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ. ఎగ్జిక్యూట్. కంటిన్యూ. కంపెనీ కోడ్ ఇవ్వండి. రైట్ హియర్ మల్టిపుల్ వెండర్స్ అప్లోడ్ సెలెక్ట్ చేయాలి. మీరు ఆల్రెడీ కాపీ చేసే ఉన్నారు కాబట్టి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ఇవ్వండి. ఇచ్చారు కదా, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్. కంటిన్యూ అండ్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ క్లిక్ చేయండి. సెలెక్ట్ ఫీల్డ్స్ క్లిక్ చేయాలి. మీరు ఏ ఫీల్డ్స్ అన్బ్లాక్ చేయాలనుకుంటున్నారు? పేమెంట్ బ్లాక్ సెలెక్ట్ చేసుకుని రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. పేమెంట్ బ్లాక్. తర్వాత పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్. ఈ రెండు డీసెలెక్ట్ చేయాలి, కంటిన్యూ చేయాలి. ఓకే. చూడండి, లైన్స్ అడ్జస్ట్ చేయండి. నెక్స్ట్ సండే నుండి మీకు ఒక 1 hour ఎక్స్ట్రా తీసుకుంటాను క్లాసెస్. 2 classes అలా తీసుకుంటాను. సాటర్డే సండే ఓకేనా అందరికి? పర్ డే 2 classes తీసుకుంటే ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవచ్చా? సండే అయితే ఓకే. సాటర్డే కూడా ఓకేనా? ఓకే సార్. రిమైనింగ్ అందరూ కూడా కన్ఫర్మ్ చేయండి. ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో పేమెంట్ బ్లాక్. సో ఇవన్నీ ఏంటి? బ్లాక్లో ఉన్నాయి. ఈ టిక్ మార్క్ ఉందంటే ఇవంతా పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్. ఇవన్నీ యాక్చువల్గా ఓన్లీ 4 ఉన్నాయి కాబట్టి మాన్యువల్గా చేయొచ్చు. ఇవన్నీ ఎట్ ఏ టైం చేంజ్ చేయాలి. ఎలా చేస్తాము? ఈ లైన్ సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్న లైన్ ఈ రెండు సెలెక్ట్లో తీసుకోవాలి. ఇక్కడ కూడా సెలెక్ట్ చేయండి. ఇది కింద వరకు యాడ్ అవ్వాలి. యాక్చువల్గా మీకు అవ్వట్లేదు. అది ఇలా తీసుకోవాలి. ఎడిట్లోకి వెళ్ళండి. అప్లై చేంజెస్ క్లిక్ చేయండి. మొత్తం చూసారు, ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోయినాయి. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా అంటే బ్లాక్ అంతా కూడా అన్బ్లాక్లోకి వచ్చేస్తున్నాయి. సో చెక్ చేద్దాం అన్బ్లాక్ అయిందా లేదా. టీ కోడ్ ఏంటి? LFSE16N ట్రాన్సాక్షన్ కోడ్. ఇలా SE16N బ్యాక్ వెళ్ళండి. రీఫ్రెష్ చేసినా కూడా ఓకే. ఇక్కడ ఏముంది? ఏ సింబల్ ఉంది చూసారా? అన్బ్లాక్ చేశారు, లేదు. పేమెంట్ బ్లాక్ లేదు, చూసారా? రీఫ్రెష్ చేశారు, ఏం లేదు. అంటే ఈ విధంగా మీరు మల్టిపుల్ వెండర్స్, మల్టిపుల్ కస్టమర్స్ ఏదైనా అవ్వచ్చు, బ్లాక్ చేయొచ్చు, అన్బ్లాక్ కూడా చేయొచ్చు ఎట్ ఏ టైం. ఓకే. దీన్ని ఏమంటారు? మాస్ చేంజెస్. కానీ ఇక్కడ ఏం తీసుకున్నాను నేను?
వెండార్కి అయితే వెండార్ టేబుల్ తీసుకున్నాను, కస్టమర్స్కి అయితే కస్టమర్స్ టేబుల్ తీసుకోండి. అలాగే చాలా ఉన్నాయి ఆప్షన్స్. ఇక్కడ మీరు ఏ ఫీల్డ్ బ్లాక్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏం బ్లాక్ చేయాలనుకుంటున్నారు ఆ ఫీల్డ్ అనేది సెలెక్ట్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. సేమ్ ప్రాసెస్లో నేను ఏదైతే ఒకటి ఎగ్జాంపుల్ చెప్పానో సేమ్ ప్రాసెస్లో మాస్ కోడ్కి వెళ్ళండి. ఆబ్జెక్ట్ టైప్, మీరు ఏ ఆబ్జెక్ట్ ని బ్లాక్ చేయాలనుకుంటున్నారు, అన్బ్లాక్ చేయాలనుకుంటున్నారు, ఏ ఫీల్డ్స్ కంట్రోల్ చేయాలనుకుంటున్నారు, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు. వెండర్ అయితే ఇది, కస్టమర్ అయితే KNA1, GL అకౌంట్ ఇదిగో ఇది. అట్లా మీకు ఏది కావాలంటే అది కాస్ట్ సెంటర్ కంట్రోలింగ్ సంబంధించింది. సో మీరు ఏవైతే ప్రాఫిట్ సెంటర్ కంట్రోలింగ్ సంబంధించింది ప్రాఫిట్ సెంటర్. సో మీరు ఏ వాల్యూస్ని బ్లాక్ చేయాలనుకుంటున్నారు అనేది తీసుకోవాలి. తర్వాత ఏ ఫీల్డ్స్ బ్లాక్ ఆర్ అన్బ్లాక్ చేయాలనుకుంటున్నారు అనేది తీసుకోవాలి. దాన్ని బేస్గా చేసుకుని వెండర్ మాస్టర్ డేటా ఆర్ కస్టమర్ మాస్టర్ డేటాలో చేంజెస్ అంటే బ్లాక్స్ అండ్ అన్బ్లాక్స్ అనేవి చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారు, మాస్ చేంజెస్. ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పాను, మీ ఇష్టం, దీన్ని బేస్గా చేసుకుని మీరు ఏమైనా మార్చుకోవచ్చు. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ఎస్ సార్. అర్థమవున వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మళ్ళీ ఎందుకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారేమనిపిస్తుంది. ఎవరైనా ఉన్నారా? అర్థమైపోతే చెప్తాను, మళ్ళీ ఇంకోసారి చేద్దాం. మనోహర్ రెడ్డి మీకు అర్థమైన ఒకసారి చేయగలరా? నేను చెప్పకుండా చేయగలరా? చెప్పమంటారా? మీ ఇష్టం. ఎస్ సార్, చేస్తాను సార్. ఒకసారి చేసి చూపించండి ఒకసారి ఫైనల్గా. ఐ విల్ కమ్ బ్యాక్. పేమెంట్ బ్లాక్ ఒకటే కదా, ఈ రెండు వచ్చండి, మూవ్ చేయండి, అప్లై చేయండి, లైన్ సజెస్ట్ చేయండి. డ్రాప్ డౌన్ చేయాలి. ఏ అంటే బ్లాక్డ్ ఫర్ పేమెంట్ కింద సెలెక్ట్ చేసుకోండి. ఎండింగ్ వరకు సెలెక్ట్ అవ్వాలి. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4, లేదంటే మీ దగ్గర 1000 వెండర్స్ ఉన్నారు, అప్లై ఫర్ బ్లాక్ అది కూడా పైన కూడా సెలెక్ట్ చేయండి, బెటర్ కదా. అప్లై చేంజెస్ చేయండి, అవుతుందా? రైట్, అయిపోయింది, పిక్ అయింది, తీసుకుంది. సేవ్ చేయండి. అప్లై చేంజెస్ చేశారు కదా, కంటిన్యూ. ఇట్లా గ్రీన్ మెసేజ్ రావాలి, గ్రీన్ బల్బ్ వస్తే కరెక్ట్గా అయినట్లు. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N ఇవ్వండి. ఎగ్జిక్యూట్. ఆల్రెడీ FBL1 సెషన్లో ఉన్నారు, మీ కంపెనీ కూడా ఉంది సేమ్. ఓకే ఓకే, ఆల్రెడీ సేమ్ సెషన్లో ఉన్నారు. ఇక్కడ టేబుల్ ఉంది, టేబుల్ అండ్ కంపెనీ కోడ్ ఇవి ఉన్నాయి. ఎగ్జిక్యూట్. బ్లాక్. సో అన్బ్లాక్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ చేయండి, అన్బ్లాక్ చేయండి. ఎంత 5 minutesలో చేయొచ్చు. మీకు ఎక్స్ప్లెనేషన్తో పాటు చెప్తున్నాను కాబట్టి టైం తీసుకుంటుంది.
ఎగ్జిక్యూట్, కంటిన్యూ, కంపెనీ కోడ్ ఇవ్వండి, మల్టిపుల్ సెలెక్షన్, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్, కంటిన్యూ అండ్ ఎగ్జిక్యూట్, ఎగ్జిక్యూట్. సో ఇక్కడ ఏమేమి తీసుకోవాలి? పేమెంట్ మెథడ్, పేమెంట్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్ అడ్జస్ట్ చేయండి. ఇవన్నీ ఎలా ఉన్నాయి? బ్లాక్లో ఉన్నాయి. ఓకే, అన్బ్లాక్ చేయాలంటే ఇప్పుడు అన్బ్లాక్ సెలెక్ట్ చేయండి పైన. ఇవన్నీ బ్లాక్లో ఉన్నట్లు. అప్లై చేంజెస్ చూసారా? అన్బ్లాక్ అయిపోయింది చూసారా? ఇవన్నీ కూడా సేవ్ చేయండి. కంప్లీటెడ్. ఇలా గ్రీన్ ట్యాబ్ ఉంటే కంప్లీట్ అయినట్లు. నెక్స్ట్ వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL 1N ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది కదా, వెళ్ళండి. చూడండి ఇవన్నీ బ్లాక్లో ఉన్నాయి. సో మనం ఏం చేసాం? అన్బ్లాక్ అవ్వాలి కదా, ఎడిట్లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. చూసారా? అన్బ్లాక్ అయిపోయింది చూసారా? లేవు. అన్బ్లాక్ అయిందా? పేమెంట్ బ్లాక్ ఇండికేటర్ అన్బ్లాక్లో ఉంది. ఇంతకుముందు బ్లాక్లో ఉంది, అన్బ్లాక్ అయింది. ఓకే, అది. నెక్స్ట్ క్లాస్ మీకు కొన్ని చిన్న అంటే స్మాల్ టాపిక్స్ ఉన్నాయండి. ఇవి మాత్రం 8:15కే స్టార్ట్ చేస్తాను, మీకు 9కి కంప్లీట్ చేసేస్తాను. సండే రోజు ఓకేనా? ఎవ్రీ సండే ఒక 2 క్లాసెస్ ఆర్ 1 క్లాస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చా? సండే కదా. తీసుకోవచ్చా లేదా? తీసుకోండి సార్. ఓకే సార్, ఓకే సార్. అందరికి సండే పక్కా తీసుకుంటాను. సాటర్డే కూడా ఓకేనా? ఎవరు మాట్లాడలేదు. 11 మెంబర్స్ ఉన్నారు. అట్లీస్ట్ నాకు కొంచెం రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. సాటర్డే రోజు కూడా ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకే సార్. అంటే సాటర్డే ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? శ్రీను గారు, రమేష్ గారు, నవీన్ కుమార్ రెడ్డికి సాటర్డే ఓకే సార్. ఓకే. సాటర్డే ఓకే అండి. ఓకేనా? మీరు కన్ఫర్మ్. మనం ఏంటంటే ఆల్మోస్ట్ 50 క్లాసెస్ రీచ్ అయ్యాం కదా, కొంచెం ఫాస్ట్గా వెళ్దాం ముందుకు. ఏం లేదు, కొంచెం ఫాస్ట్గా వెళ్తే మనం అందరూ ఓకే అంటున్నారు. వెరీ గుడ్. సరే. సో మరి పొంగల్ హాలిడేస్ సిచ్యువేషన్ ఏంటి? మనం అట్లీస్ట్ టుమారో నుండి మేబీ ట్రావెలింగ్ స్టార్ట్ అవుతుంది కదా. ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ చేసి ఉండొచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళంతా వెళ్తుంటారు విలేజెస్కి. మరి పొంగల్ మనకి ఇప్పుడు 14 and 15 ఎస్ సార్, 14, 15, 16 సార్. 14, 15, 16 సరే, రేపు కూడా జాయిన్ అవ్వండి అయితే. ఓకే, టుమారో కూడా క్లాస్ పెట్టుకుందాం. ఓకే సార్. 30 నుండి స్టార్ట్ చేద్దామా? టుమారో, డే ఆఫ్టర్ టుమారో నుండి స్టార్ట్ చేద్దామా? హాలిడేస్ అనేవి టుమారో స్టార్ట్ చేద్దామా? ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? విలేజెస్కి వెళ్ళేవాళ్ళు? ఆల్మోస్ట్ ఆన్లైన్ కాబట్టి విలేజెస్ నుంచే వింటుంటారు చాలామంది. 14, 15, 16 కదా. 14, 15, 16 కదా. ఓకే, రేపు టుమారో క్లాస్ ఉంటుంది 12. రేపు టుమారో కూడా క్లాస్ ఉంటుంది, సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. ఓకేనా? 8 AM ఆర్ 8:15 AMకి స్టార్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనకి నెక్స్ట్ సాటర్డే 2 క్లాసెస్, సండే రోజు 2 క్లాసెస్. కొంచెం ఫాస్ట్గా అవుతుంది సిలబస్ అనేది. అంటే మీకు టఫ్ ఉండే సబ్జెక్ట్స్ మాత్రం స్లోగా చెప్తాను, ఈజీగా అర్థమవుతాయి, ఈజీగా మీరు అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. అటువంటి మాత్రం కొంచెం స్లోగా ఫాస్ట్గా చెప్తాను, ఎందుకు ఈజీగా మీకు అర్థమవుతుంది అనేది. అంటే ఏం లేదు, ఫాస్ట్గా అంటే 1 hour క్లాస్ తీసుకుంటాము, తర్వాత మళ్ళీ 1 hour తర్వాత మళ్ళీ ఇంకో క్లాస్ తీసుకుంటాను. డైలీ 1 hour తీసుకోవాలి, బట్ 2 hours తీసుకుంటాను, అంతే డిఫరెన్స్. ఫాస్ట్గా చెప్పేదానికి స్లోగా చెప్పేది డిఫరెన్స్ ఏమి ఉండదు, బోత్ ఆర్ సేమ్.
సో 1 అవర్ ఎక్స్ట్రా తీసుకుంటే కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. టఫ్గా ఉండే సబ్జెక్ట్స్ కొన్ని టఫ్ ఉంటుంది, కొన్ని కాన్సెప్ట్స్ అవి మాత్రం స్లోగానే చెప్తాను, 1 క్లాసే చెప్తాను. ఈజీగా ఉండేవన్నీ కూడా 2 క్లాసెస్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ ఏం చెప్పాలి? టుమారో క్లాస్ 1 మినిట్. ఈరోజు మాస్ చేంజెస్ కంప్లీటెడ్ కదా. వెండర్ మల్టిపుల్ ప్రాసెస్, వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్, వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. ఒక వెండర్కి మనం 10 lakhs పే చేయాలి. ఒక బ్యాంక్ అకౌంట్లో 2 lakhs చేయమన్నారు, ఇంకొక బ్యాంక్ అకౌంట్లో 2 lakhs చేయమన్నారు, 1 more బ్యాంక్ అకౌంట్లో 2 lakhs చేయమన్నారు. ఎలా చేయాలి? ఇవన్నీ ప్రాజెక్ట్ లెవెల్. మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఒకటి, ఈరోజు చెప్పిన క్లాసు ఒకటి, తర్వాత టిఆర్ ఒకటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఒకటి, మాస్టర్ డేటా ఎక్స్చేంజ్, లాస్ట్ క్లాస్ చెప్పాను మాస్టర్ డేటా ఎక్స్చేంజ్. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్లాస్ వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. ఒక వెండర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఉన్నప్పుడు ఎంట్రీస్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. ఒక వెండర్ నేను 5 lakhs పే చేయాలి, ఒక వెండర్కి 5 lakhs పే చేయాలి, ప్రాసెస్ ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే. టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి.